అంబేద్కర్ లేకుండానే రాజ్యాంగ రచనా సభ మొదలైందంటే అవునని చెప్పాలి. అది ఎలాగంటే, ఒక దశలో రాజ్యాంగ సభ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ సమయంలో కీలక పాత్ర పోషించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘానికి అంబేద్కర్ చైర్మన్ కావడం మరింత విస్మయకర అంశమైంది. లోతైన పరిశోధన తర్వాత కొన్ని విషయాలు బయటపడ్డాయి. అవి ఏంటంటే, 1946 జూలై నెలలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ముంబై నుంచి షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ తరపున పోటీ చేసినటువంటి అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ మరియు వారికి తోడుగా కమ్యూనిస్టులు కూడా తనను ఓడించినట్లు స్వయంగా అంబేద్కరే తెలపడం జరిగింది. అయితే అప్పటి తూర్పు బెంగాల్ నుంచి ఎన్నికైనటువంటి జోగేంద్రనాథ్ మండల్ రాజీనామా చేసి అంబేద్కర్ను జైసూర్ కుల్నా నుంచి రాజ్యాంగ సభకు పంపడం జరిగింది. అయితే దేశ విభజన వలన తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో భాగమవడం జరిగింది. అంబేద్కర్ ఆ దేశ రాజ్యాంగ సభ్యుడు అవడం ఇష్టం లేక, అందులో కొనసాగడం ఇష్టం లేక అంబేద్కర్కు రాజీనామా చేయాలనే ఆలోచన కలిగింది. ఆ విధంగా అంబేద్కర్ రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. భారత రాజ్యాంగ రచనా సంఘంలో అంబేద్కర్కు స్థానం ఉండని స్థితిలో కథ మలుపు తిరిగింది. అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ చూపిన చొరవతో కాంగ్రెస్ అంబేద్కర్కు రాజ్యాంగ సభలోనికి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. 1947 జూన్ 30న ముంబై ప్రధానమంత్రి జీజే కేర్కు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక లేఖ రాయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయంలో ఎన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయనను తిరిగి రాజ్యాంగ సభలోకి తీసుకోవాలని, రాజ్యాంగ సభలో వివిధ సభా కమిటీల్లో ఆయన ప్రదర్శించిన విజ్ఞానం, వివేచన, చేసిన కృషిని చూసిన తర్వాత ఈ నిర్ణయానికి వస్తున్నట్లు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అటువంటి వ్యక్తిని రాజ్యాంగ సభలోకి తీసుకుపోతే జాతి నష్టపోతుందని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ విధంగా జూలై 14న జరిగే రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండాలని కోరుకుంటున్నానని, అందువలన ఆయన తప్పకుండా రాజ్యాంగ సభకు ఎన్నిక కావాలని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఖరాఖండిగా ఆ లేఖలో వివరించడం జరిగింది. అయితే ముంబై నుంచి అప్పటి వరకు సభలో ప్రతినిధిగా ఉన్నటువంటి న్యాయ నిపుణులైనటువంటి జయశంకర్ గారు రాజీనామా చేయడం వలన స్థానం ఖాళీ అవడంతో ఆ స్థానం నుంచి మౌలంకర్ను ఎంపిక చేయాలని కాంగ్రెస్ మళ్ళీ భావించింది. అయితే కాంగ్రెస్ మాట కాదని చెప్పేసి బాబు రాజేంద్ర ప్రసాద్ కోరిక మేరకు కాంగ్రెస్ అంబేద్కర్కి అవకాశం కల్పించడం జరిగింది. ఆ విధంగా రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్ పేరును ప్రతిపాదించిన వారుగా బాబు రాజేంద్ర ప్రసాద్ పేరు చరిత్రలో నిలిచిపోవడం జరిగింది.